నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా నిన్న సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చూద్దాం. ఖతార్ ఇరాక్లను తాకిన యుద్ధజాలులు అంటూ ప్రధాన వార్తకు ఒక హెడ్లైన్ చూడొచ్చు. అయితే ఆ దేశంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్న ప్రాణనష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్ వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. భారతీయులు సహా వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుపోయే ప్రమాదం. గల్ఫ్ దేశాలని ప్రవాసుల్లో భయాందోళనలు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్. ఖతార్లోని దోహా శివార్లో ఉన్న అమెరికా సైనిక స్థావరం ఆల్ ఉదీద్పై ఇరాన్ క్షిపణి దాడుల్ని ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధజాలులు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. తమ అణుస్థావరాలపైన దాడి చేస్తున్న అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివార్లోని ఆల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియరాలేదు. ఇక ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తీసుకుంది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరం ఏర్పడనుంది అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక గగనతలాల మూసివేతను కూడా మనం గమనించవచ్చు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లు తమ గగనతలాల్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడ వారు అక్కడే చిక్కుపోయే ముప్పు కనిపిస్తుంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు తీవ్ర భయాందోళనలు అయితే నెలకొన్న పరిస్థితి. ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ధ్వంసమైన అంబులెన్స్ను కూడా మన ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక 9 రోజుల్లోపే రైతు భరోసా ఇప్పటి వరకు 67 లక్షల మందికి 8,284 కోట్ల విడుదల అంటూ మరో హెడ్లైన్ని మనం గమనించవచ్చు. మిగిలిన వారికి నేడు జమ. హైదరాబాద్లో నేడు విజయోత్సవ సభ, రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. దానికి సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి, బనకచర్లపై ఎందాకైనా కొట్లాడదామంటూ మరో హెడ్లైన్ తోటి నిన్న మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అంశాన్ని ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. తెలంగాణ వాటర్ జలాల్లో ఒక చుక్క కూడా వదులుకోం. ఈ నెల 30లోగా కాళేశ్వరం కమిషన్కు పూర్తి ఆధారాలు. నవంబర్ 9లోగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. చౌటుప్పల్, సంగారెడ్డి వరకు త్రిబులార్ దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలని ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 15,000 మంది రైతులకు మాఫీ కాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణల్ని కూడా మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇంకా స్థానిక ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు గడువు కోరిన ప్రభుత్వం. వాదనలు పూర్తి, తీర్పు వాయిదా. ఇక నిన్న మంత్రివర్గ సమావేశానికి సంబంధించి బ్రీఫ్గా చూసినట్లయితే ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటర్ జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సుమారు 5 గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి విలేకరులకు వెల్లడించిన పరిస్థితి. ఇక గోదావరి బేసిన్ జిల్లాల్లో 400 టీఎంసీలకు కృష్ణాలోకి మళ్లించడాన్ని 2016లోనే ఎపెక్సీ కమిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది. బనకచర్ల బంకును మా ప్రభుత్వంపై రుద్దేందుకు బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై సమావేశంలో వివరంగా చర్చించాం. గోదావరిలోని తెలంగాణ వాటర్ జిల్లాల్లో ఒక్క చుక్క కూడా పోకుండా చట్టపరంగా, న్యాయపరంగా ఎంతో దూరమైన పట్టుదలగా పోరాడాలని తీర్మానించాం. గత బీఆర్ఎస్ పాలనలోనే బనకచర్లకు పునాది పడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మసిపూసి మారడికాయ చేయడానికి ఆనాటి సీఎం, ఆనాటి మంత్రులు తహతహలాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపిన పరిస్థితి. ఈ ప్రాజెక్టు
ను అడ్డుకోవాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని సీఎం నీటిపారుదల మంత్రి స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రివర్గ సమావేశాల అంశాలన్నీ కూడా పూర్తి ఆధారాలతో ఈ నెల 30లోగా విచారణ కమిషన్కు అందజేస్తాం. ఆనాటి మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై చర్చించింది, ఏ నివేదిక ఇచ్చింది, దాన్ని ఆనాటి మంత్రివర్గం ఆమోదిస్తే ఆ పనులు చేస్తారా లేదా అనే పూర్తి వివరాలను కమిషన్కి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించామని వారు తెలిపిన పరిస్థితి. ఇక 2036 ఒలింపిక్స్కు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడా ప్రమాణాలను పొందించేలా రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ను తెలంగాణ క్రీడాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తారని కూడా మంత్రి మండలి సమావేశానంతరం తెలపడం జరిగింది. ఇక ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా రికార్డు వేగంతో అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 70 లక్షల మంది రైతులకు భరోసా సాయం అందించిన ఘనత మా ప్రభుత్వం అంది అని వారు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ డాక్యుమెంట్ను ఆవిష్కరించాలని నిర్ణయించాం. దీని రూపకల్పన ప్రణాళిక తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు నిపుణులతో సహా కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రివర్గ సమావేశం వివరాలు వెల్లడిస్తున్న పొంగులేటి చిత్రంలో శ్రీహరి పొన్నంని మనం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. $2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్, తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం అంటూ మంత్రివర్గ సమావేశం అనంతరం నిన్న మంత్రుల ప్రెస్ మీటింగ్ సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో కూడా తీసుకోవడం జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రంలో మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ, రూపకల్పన ప్రణాళిక తయారీకి జాతీయ అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, నాలెడ్జ్ పార్ట్నర్లుగా నీతి ఆయోగ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విజన్ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం. మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకటి. త్రిబులార్ దక్షిణ అలైన్మెంట్కు ఓకే, బణకచర్లపై చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గంతో సంబంధించిన ప్రధాన అంశాలను హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది. ఇక అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణుల దాడులు, కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యుఎస్ బేస్లపైన ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరిట మిసైళ్లతో మెరుపు దాడి అంటూ ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్పై దూసుకెళ్తున్న ఇరాన్ క్షిపణిని మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక స్థానిక ఎన్నికలప్పుడు నిర్వహిస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అంటూ మరో ప్రధాన వార్తని హెడ్లైన్లో చూడొచ్చు. ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించారు కదా, ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ఉన్నత న్యాయస్థానం, రిజర్వేషన్ల ఖరారుకు మరో నెల పడుతుందన్న ఏఏజీ, ఆ తర్వాత 60 రోజులు సమయం కావాలి, ఎస్సీ తీర్పు రిజర్వ్ అంటూ హెడ్లైన్ని చూడొచ్చు. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. నిన్న ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు చర్యలు చేపట్టలేదని అడిగింది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు 20 రోజులు సమయం కావాలని సర్కార్ బదులిచ్చింది. అక్కడి నుంచి తమకు దాదాపు 2 నెలల సమయం పడుతుందని ఎస్సీసీ పేర్కొన్న పరిస్థితి. ఇక రైతు భరోసా సంబరాలు నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో కార్యక్రమాలు, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నేటితో భరోసా పూర్తి, సాయంత్రం 4 గంటలకు సంబరాలు చేయండి అంటూ డిప్యూటీ సీఎం బట్టి తెలిపిన పరిస్థితి. ప్రధాన కూడల్లో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక సాగు అంతంతే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగ్గిన వివిధ పంటల సాగు, తేలికపాటి వానల కోసం రైతుల ఎదురు చూపులు. నిరుడు ఈపాటికి 20 లక్షల ఎకరాల్లో పత్తి, ఇప్పుడు 16 లక్షల లోపే మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కూడా అదే ధరలో, వరి కేవలం 33,000 ఎకరాల్లోనే సాగు అవుతుందంటూ రైతుల కష్టాలకు సంబంధించి వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం.
అమెరికాపై ఇరాన్ ప్రతీకారం. నిన్న ఖతార్, ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు సమర్థంగా ఎదుర్కొన్న రక్షణ వ్యవస్థ అనే దినపత్రికలో ఈ వార్తను ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు. గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్, పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులను అయితే కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా మాపై ఎన్ని క్షిపణులు వేసిందో మేము కూడా అన్నే వేశామంటుంది ఇరాన్. ఖతార్కు ముందే సమాచారం. ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు, 15 జెట్లు, 16 ఎయిర్ బేస్ల ధ్వంసం, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పైన క్షిపణులు, పదుల సంఖ్యలో గార్డుల దుర్మరణం, ఫోర్డో సహా అణు కేంద్రాలపై దాడులు. నేడు రేపు ఫోర్డో వద్ద గ్రౌండ్ ఆపరేషన్, క్షిపణి దాడుల్లో బద్దలైన ఏవియన్ జైలు. ఇరాన్ రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించామంటూ ఐడిఎఫ్ తెలుపుతుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు, టెల్ అవిని శివార్లను తాకిన బాలిస్టిక్ క్షిపణులు అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ని మనం చూడొచ్చు. ఇక తాత్కాలిక బాధితులకు నేను సిద్ధం. ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం. అధికార వ్యవస్థ ఏ క్షణమైనా కూలిపోవచ్చు. ఇరాన్ చివరి రాజు షా తనయుడు రేజా పహ్లవి తెలిపిన వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఒంటరైన ఇరాన్, కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని హెజ్బొల్లా, హమాస్, ఇరాక్ మిలీషియా వాటన్నిటినీ పెంచి పోషించింది ఇరానే అంటూ ఒక వార్తని హెడ్లైన్గా చూడొచ్చు. 408 కిలోల యురేనియం ఎక్కడ? అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్. 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వార్తను కూడా ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర, అవసరమైన కొన్ని నెంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు, ఇతర నెంబర్లతో ఫైల్, కొన్ని నెంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ చైర్మన్, సభ్యుల వాంగ్మూలాలతో వెలుగులోకి వివరాలు. కామారెడ్డిలో బీఆర్ఎస్ వార్ రూమ్, అక్కడి నుంచే ట్యాపింగ్. నేడు మళ్ళీ సిటీ ఎదుటకు ఎంపీ ఈటల హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేబినెట్ ఆమోదం లేకుండానే బ్యారేజ్ల నిర్మాణం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామంటూ నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి అనంతరం మంత్రులు మాట్లాడిన ప్రెస్ మీట్లో సంబంధించిన అంశాలను అయితే ప్రధాన వార్తగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా మనం గమనించవచ్చు. ఇక స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 30 రోజుల్లో తేల్చేస్తాం. హైకోర్టును గడువును అడిగిన రాష్ట్ర ప్రభుత్వం. కోటా ఖరారైన 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపిన పరిస్థితి. సర్పంచుల పదవీకాలం ముగిసేలోపే జరపాలని ఇంకెంతకాలం అంటూ హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. ఇంకా ఆరోగ్యశ్రీ మాటన ఆసుపత్రుల మోసం అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. రోగులను దగా చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు. ఎంపానెల్ కాకపోయినా తప్పుడు సమాచారం, తమ వద్ద ఆరోగ్యశ్రీ ఉందంటూ శస్త్రచికిత్సలు, సర్జరీ అయ్యాక ఆ పథకంలో వర్తించదంటూ రోగుల నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితులు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు, అయినా పట్టించుకొని డిఎంహెచ్ఓలు అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. అనారోగ్యం బారిన పడి తగిన చికిత్స చేయించుకునే స్తోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మనం ఈ వార్తని ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు, డబ్బున్న పురుషులే టార్గెట్ అంటూ మరో వార్తని అబ్బాయిలను టార్గెట్ చేసి డబ్బులను గుంజుతున్న మహిళలకు సంబంధించిన కథనాన్ని మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి ఇవాళ కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు, అండగా మరో 3 అంతా కలిసి కోర్టులో దండుకుంటున్నారు. చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితులు ఫిర్యాదు అంటూ మనం చూడొచ్చు. ఇక బేతి వీరదుర్గ నీలిమి అంట ఈ మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీ. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ అంటూ ప్రధాన వార్తగా ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ వాటకు నష్ట రానివ్వబోమంటూ మీడియాతో మంత్రుల మేకపోతు గాంభీర్యం. బనకచర్ల బంకను అంటించవద్దన్న పొంగులేటి. పోరాట కార్యాచరణ ఏమిటన్న ప్రశ్నకు మౌనం. బీఆర్ఎస్ని ఎలా డిఫెండ్ చేద్దామనుకునే దానిపైనే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాసిన లేఖలు, జరిగిన ఒప్పందాలను బయటకు తీయాలని నిర్ణయం. కాళేశ్వరానికి మంత్రివర్గ ఆమోదంపై 30లోగా ఘోష్ కమిషన్కు వివరాలు ఇచ్చేందుకు సమ్మతి. త్రిపుల సౌత్ అలైన్మెంట్కు ఆమోదం. మున్సిపాలిటీలో 316 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ నమస్తే తెలంగాణలో కేబినెట్ సమావేశానికి సంబంధించిన హెడ్లైన్స్ని అయితే నమస్తే తెలంగాణలో ఈ హెడ్లైన్స్ని చూడొచ్చు. గోదావరి నీళ్ల ధారాదత్తానికి సమాయత్తం. బాబుతో చర్చలకు రాష్ట్ర మంత్రివర్గం సంసిద్ధత. ఏపీ సీఎంకు ఆహ్వానంపై కార్యాచరణకు రెడీ. 5 గంటల సుదీర్ఘ భేటీలో కొలిక్కిరాని బనకచర్ల అంటూ నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ అయితే మనం గమనించవచ్చు.
ఇక స్థానిక ఎన్నికలకు ఇంకెన్ని వాయిదాలు అంటూ హైకోర్టు ప్రశ్నించిన వార్తనైతే అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఏపీ బాబు ఏది మిగులు అంటూ మరో హెడ్లైన్ని తీసుకోవడం జరిగింది. గోదావరిలో 3000 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయంటూ ఏపీ సీఎం మళ్ళీ పాతపాట. అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం. తాజాగా ఏడాది పాలనలోనూ అదే మాట వల్లింపు. మిగులు బూటకమని జలసంఘం తేల్చినా మారని తీరు అంటూ వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక జేసీబీతో తొక్కేస్తున్నారు, ఆ పేదల పైకి గద్దల్లా సర్కారం అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో తీసుకోవడం జరిగింది. 60,000 వసూలు చేసి బీర్లు నాటుకోడితో దావతు చేసుకున్నారు. 2 రోజులకే వచ్చి బూటకాలతో తన్ని నైటీలను చింపిండ్రు. భద్రాద్రి జిల్లా కోసగుంపు ఆదివాసీ మహిళల ఆందోళన అంటూ వార్తను ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది. ప్రైవేటు భూమిలో ఇందిరమ్మ ఇండ్లు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భూమి పూజ, అడ్డొస్తే చంపేస్తామంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారు. మంచిర్యాల ప్రజామల్లో గిరిజన మహిళ ఫిర్యాదు బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్ దీపక్ హామీ. పోలీసు పహారలో భూసేకరణ, కొడంగల్ ఎత్తిపోతల కోసం అధికారుల సర్వే, నిరసనల నేపథ్యంలో బలగాల మోహరింపు. ఇక వెలుగు దినపత్రికలు ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడికి సంబంధించి హెడ్లైన్ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఖతర్లోని అతిపెద్ద స్థావరం అల్ ఉదీద్పై మిస్సైల్స్ వర్షం అంటూ హెడ్లైన్ ని తీసుకోవడం జరిగింది ప్రధాన వార్తగా. ఇరాన్లోని సైనిక స్థావరం పైన అటాక్. ఖతర్, ఇరాన్, ఇబ్రైన్, కువైట్ ఎయిర్ స్పేస్లు క్లోజ్. విమానాల దారి మళ్లింపు. వారంలో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్. 3 అణుస్థావరాలపై దాడికి ఇరాన్ ప్రతి దాడి. తమ దేశ సమగ్రతకు ముప్పు కలిగితే వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక చుక్కనీరు కూడా వదులుకోం, బనకచలను చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటాం తీర్మానించిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం మంత్రుల సమావేశానికి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. కేబినెట్ సమావేశానికి సంబంధించి అన్ని దినపత్రికల్లో తీసుకోవడం జరిగింది. తీర్మానించిన రాష్ట్ర కేబినెట్ కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వ దగ్గర ఉన్న ఆధారాలు ఈ నెల 30లోగా అందజేత. త్రిబులార్ దక్షిణ భాగం 201 కిలోమీటర్ల అలైన్మెంట్కు ఓకే. అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు. ఇక హైకోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలపై ముందుకు అంటూ నిన్న చర్చించిన ప్రధాన అంశాలని తీసుకోవడం జరిగింది. ఇక శ్రీధర్ లాకర్లో 25 కోట్ల జ్యువెలరీ క్యాష్, ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర అక్రమాస్తుల చిట్టా బయటపడుతుంది. సోమవారం బ్యాంకు లాకర్లు తెరిపించారు. అందులో 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక ఆస్తుల పత్రాలు గుర్తించినట్లుగా తెలిసిందంటూ ఒక కథనాన్ని మనం చూడొచ్చు. ఇక 85% మందికి 3 నెలల రేషన్. రాష్ట్రంలోని సన్నబియ్యం పంపిణీ 85% పూర్తయింది. రాష్ట్రంలోని 91.83 లక్షల రేషన్ కార్డుల్లో ఇప్పటి వరకు 76 లక్షల కార్డు హోల్డర్లకు రేషన్ అందించారు. ఇక 5.75 లక్షల టన్నుల కోటాలో 4.73 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేశారు అంటూ రేషన్ పంపిణీకి సంబంధించి వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ టార్గెట్ 371 రన్స్. బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ 137, రిషబ్ పంత్ 118 సెంచరీలు, 118 రన్స్తో సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ ముందు ఇండియా 371 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని చేయించేందుకు సోమవారం 4వ రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 2 ఇన్నింగ్స్లో 6 ఓవర్లో 21 స్కోర్ చేసింది. ఇక పేర్లు మార్చి ఏమార్చిండు అంటూ ఫోన్ ట్యాంపింగ్ అనుమతుల కోసం ప్రభాకర్ రావు ఎత్తులు గుర్తించిన సిట్ అంటూ వార్తను ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. నోట్ ఫైల్ ముందు పేజీలో మావోయిస్టుల పేర్లు, తర్వాత పేజీలో పొలిటికల్ లీడర్ల పేర్లు, ప్రముఖుల ఫోన్ నెంబర్లను మావోయిస్టులు సానుభూతి పరుల లిస్టులో పెట్టి ట్యాపింగ్కు పర్మిషన్లు, రెగ్యులర్ ప్రాసెసింగ్ భాగంగా అనుమతులు ఇచ్చిన రివ్యూ కమిటీ డివోడీని ఎస్ఐబి బురడి కొట్టించిందన్న మాజీ సిఎస్ శాంతికుమారి. వందల సంఖ్యలో సాక్షుల వాగ్మూలాలు, పక్క ఆధారాలతో ముందుకు వెళ్తున్న సిట్ దర్యాప్తు బృందం అంటూ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక కాళేశ్వరం ఉమ్మాటికి అవినీతి ప్రాజెక్టే, పార్టీ హైకమాండ్ది, మాది ఒకటే స్టాండ్. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల ప్రకటన. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మద్దతు అంటూ వార్తని ప్రధాన వార్త తీసుకోవచ్చు. ఇక గచ్చిబౌలిలో గజం 2.22 లక్షలు అంటే 2,22,000 పలుకుతున్న పరిస్థితి. మరోసారి రికార్డు ధరకు అమ్ముడిపోయిన హైదరాబాద్లోని ఫ్లాట్స్. గచ్చిబౌలి, చింతల నిజాంపేటలో హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్ కేవలం బోర్డు ఫ్లాట్స్ వేలం 11 ఫ్లాట్ల వేలంతో
65 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. అన్ని కోర్సులకు పాత ఫీజులే. ఇక ఇంజనీరింగ్ సహా 12 కోర్సుల ఫీజులు యథాతథం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంటూ మరో ప్రధాన వార్త తీసుకోవచ్చు. రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్లు రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి అంటున్నారు బట్టి విక్రమార్క. ఇక సోషల్ మీడియాలో ప్రధాన వార్తలుగా నిలిచిన కొన్ని వైరల్ వార్తలను ఒకసారి చూద్దాం. ఇక ట్రంప్కు నోబెల్ సిఫార్సు లేక ఉపసంహరించాల్సిందంటూ ఒక వార్త అయితే చక్కర్లు కొట్టిన పరిస్థితి. ఆ వార్తకు సంబంధించిన వివరాలు చూస్తే ఆయన శాంతి దూత ఎలా అవుతారు, ప్రభుత్వ నిర్ణయం పాక్ పరుగు తీసింది, లేఖను వ్యతిరేకిస్తూ పాక్ నేతల ప్రకటనలు అంటూ వార్తను ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక ఆపరేషన్ సింధూరు ఆగిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను శాంతిదూతగా కొనియాడిన పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత ప్లేటు ఫిరాయించారు. ట్రంప్ను 2026కు నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం 2 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫార్సు చేస్తూ పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇక్బాల్ దర్ రాసిన లేఖను ఇప్పటికే నోబెల్ ఎంపిక కమిటీకి పంపించారు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడుల తర్వాత పాక్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జమాత్ ఉలేమా ఈ ఇస్లాం అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఆదివారం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం తన లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలస్తీనా, సిరియా, లెబనాన్, ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ సమర్థించడం శాంతికి సంకేతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాజీ ఎంపీ ముషాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ట్రంప్ ఇజ్రాయెల్ పనిన ఉచ్చులో ఇరుక్కున్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ మీద దాడి అధ్యక్షుడిగా ఆయన చరిత్రలో పెద్ద మరకగా మిగిలిపోతుందన్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ పీటీఐ ఎంపీ అలీ మొహమ్మద్ ఖాన్ కూడా ప్రభుత్వం ట్రంప్కు అనుకూలంగా రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. పీటీఐ ఒక అధికారిక ప్రకటనలో ఇరాన్ సార్వభౌమాధికారానికి మద్దతు ప్రకటించింది. అమెరికా దాడిని ఖండించింది. పీటీఐ మేధావుల కమిటీ అధ్యక్షుడు రఫూఫ్ హసన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం తెలివి తక్కువ నిర్ణయంతో మొత్తం జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి కల్పించింది అని అన్నారు. ఇక ప్రధాని కలుపుకోలుతనం గొప్ప ఆస్తి, ఇరు దేశాలను కలుపుకొని రావడంతో ఆయనది చురుకైన శక్తివంతమైన పాత్ర అంటూ మరో వార్తని మోదీపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పొగడ్తలనైతే ప్రధాన వార్తగా ఒక వార్తని మనం గమనించవచ్చు. అసలే తనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరింత ఆగ్రహం కలిగించే వ్యాఖ్యలను ఎంపీ శశి థరూర్ చేశారు. ప్రధాని మోడీని మరోసారి ప్రశంసించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన మరింత ఇరుకున పెట్టిన పరిస్థితి. విదేశీ వ్యవహారాల్లో ప్రధాని కలుపుగోలుతనం భారత్కు గొప్ప ఆస్తి అని ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో శశి థరూర్ అభివర్ణించారు. ఇతర దేశాలను కలుపుకొని రావడంతో ఆయన చురుకైన శక్తివంతమైన భూమికను పోషిస్తున్నారని ఆ వ్యాసంలో కొనియాడారు. ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా పాక్కు వ్యతిరేకంగా మొదలైన దౌత్య యుద్ధంలో భాగంగా ఏర్పాటు చేసిన 7 ఎంపీల బృందంలో ఒకదానికి శశి థరూర్ను కేంద్ర ప్రభుత్వం నాయకునిగా ఎంపిక చేసింది. సోమవారం ప్రచురించిన వ్యాసంలో తన విదేశీ అనుభవాలను థరూర్ పంచుకున్నారు. జాతీయ సంకల్పం, వ్యక్తీకరణ శక్తి వెల్లడైన సందర్భం ఇది. చాలా స్పష్టంగా ఐక్య భారత్ తన గొంతును వినిపించగలిగిందని రుజువైంది. విదేశీ ప్రతినిధులను కలిసినప్పుడు మా బృందం పాల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రతిస్పందించిన తీరును వివరించింది. పాక్ కూడా ఒక బృందాన్ని అమెరికాకు పంపినప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఆయన ఉగ్రవాదం, పాకిస్తాన్ విషయంలో న్యాయబద్ధమైన భారత వైఖరిని వాస్తవాలతోనూ నిర్దిష్ట సూచనలతోనూ అమెరికా ప్రతినిధుల ముందు ఉంచగలిగాం. ఉగ్రవాద సంస్థలపై గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరమని శశి థరూర్ వివరించిన పరిస్థితి. ఇక G7 దేశాల కన్నా వేగంగా భారత ఆర్థిక వృద్ధి, ప్రపంచ జీడిపి వృద్ధిలో 15% భాగస్వామ్యం ఈక్వెరస్ నివేదికలో వెల్లడి. ఇక భారత ఆర్థిక వృద్ధి వేగంగా దూసుకెళ్తుంది. G7 దేశాల కన్నా కూడా మెరుగ్గా అభివృద్ధి సాధిస్తుంది. ఈ గణాంకాలను సంపద నిర్మాణ సంస్థ ఈక్వెరస్ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. చాలా G7 దేశాల కన్నా నిర్మాణాత్మకంగా భారత్ మంచి స్థానంలో ఉంది. ఇదొక అద్భుతమైన మార్పు. ఒక పక్క అమెరికా వృద్ధి రేటు పడిపోతుంది. అదే సమయంలో ప్రపంచ జీడిపి వృద్ధి 2025-2030లో భారత్ సహకారం 15% పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అని ఆ నివేదిక తెలిపిన పరిస్థితి. గ్రామీణ FMCG డిమాండ్ పట్టణ ప్రాంతాలను మించిపోయిందని చెప్పింది. విధాన ఆధారిత మూలధన వ్యయం 17.4% పెరిగిందని తెలిపింది. గ్లోబల్ జీడిపి సహకారంతో జపాన్ 1% కన్నా తక్కువ, జర్మనీ
13% కన్నా భారత్ ఎంతో మెరుగ్గా ఉంటుందని స్పష్టం చేసింది. తలసరి వ్యయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య తేడా చాలా తగ్గిపోయిందని కూడా ఈ నివేదిక వెల్లడించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక బాబే జూలై 5న జపాన్ వెళ్ళాం. జపాన్లో జూలై 5న భారీ విలయం వస్తుందన్న కొత్త బాబా వంగ రియో టస్తుకి జోసెమే కారణం అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం గమనించవచ్చు. అయితే కొత్త బాబా వంగాగా పేరొందిన జపాన్ జ్యోతిష్యురాలు రియో టస్తుకి బాంబు పేల్చారు. వచ్చే నెల 5న జపాన్లో భారీ సునామీ రాబోతుందన్నారు. గతంలో ఆమె చెప్పిన భవిష్యవాణి చాలా వరకు నిజమవడంతో ఇప్పుడు జపాన్ వాసులే కాదు ప్రపంచ పర్యాటకులు కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. గతంలో టత్సుకి చెప్పిన జ్యోతిషం చాలా సందర్భాల్లో నిజమైంది. 2011లో టోహోకు భూకంపం, ప్రిన్సెస్ డయానా ఫ్రెడ్జీ మెర్క్యూరీలో మరణం, కోవిడ్-19 మహమ్మారి గురించి ఆమె ముందే చెప్పారు. ఈ క్రమంలో జూలై 5న జపాన్లో విలయం రాబోతుందని చెప్పడంతో ప్రపంచ పర్యాటకులు జపాన్ సందర్శనను రద్దు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో జపాన్ పర్యటనకు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. హాంకాంగ్ నుంచి జపాన్కి విమాన టికెట్ల రిజర్వేషన్లు కూడా 83% తగ్గిపోయాయంటూ ఒక వార్తని చక్కర్లు కొడుతున్న వార్తని అయితే సోషల్ మీడియాలో వార్తను ప్రధాన వార్తకు చూడొచ్చు. ఇక బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపునివ్వాలి, ఉద్యాన యూనివర్సిటీ దరఖాస్తు అంటూ ఒక వార్తనైతే ఈనాడు ప్రచురించింది. ఆ వార్తని గమనించినట్లయితే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాలమూరు బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విద్యాలయం దరఖాస్తు చేసింది. చెరలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ GIR కార్యాలయంలో 3 రైతు ఉత్పత్తి సంస్థల పేరిట విద్యాలయాల శాస్త్రవేత్త, ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త పిడిగం సైదయ్య, ప్రాక్టీషనర్ సుభాజిత్ సాహాతో కలిసి దరఖాస్తును సమర్పించారు. దీనిపై త్వరలో JR అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతారు. ఇక అభ్యంతరాలు ఏమీ రాని పక్షంలో బాలానగర్ సీతాఫలానికి GI గుర్తింపును మంజూరు చేస్తారని కూడా మన వార్తలో గమనించవచ్చు.